హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసేసి రోట్లో నూరిన గోంగూర రోటి పచ్చడి అండి. ఇది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేస్తే అస్సలు పాడవదు, బూజు పట్టడం కానీ అవేమి ఉండవు. చాలా బాగుంటుంది, నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అది ఎలానో ఈ వీడియోలో చూస్తాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇక్కడ నేను 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. చూడండి, గోంగూర ఎప్పుడైనా కానీ పుల్లగా జిగురుగా ఉంది అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కాడ అనేది ఇలా ఎర్రగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి గోంగూర చాలా పుల్లగాను జిగురుగా వస్తుంది. అప్పుడే గోంగూర రోటి పచ్చడి చేస్తే మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆకులన్నింటినీ తుంచి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎండుగారం కోసం ప్రిపేర్ చేసుకుంటామండి. దానికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూద్దాము. 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, మెంతులు. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. మెంతులు వేయడం వల్ల మనకి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. ధనియాలు, కరివేపాకు. ఇప్పుడు మనం ఎండుగారాన్ని ప్రిపేర్ చేసుకుంటామండి. కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని, ఇక్కడ చూడండి ఎండుమిర్చిని ఆ కాడలు తుంచేసేసి మనం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కాడలు తుంచుకున్న ఎండుమిర్చిని వేయాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి, లేకుంటే ఎండుమిర్చి తొందరగా మాడిపోతాయి. అప్పుడు కారం చేదుగా వచ్చేస్తుంది. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అలా కాలిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వీటన్నింటినీ వేసి కూడా బాగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను ధనియాలు వేసేయడం లేదండి ముందే, ఎందుకంటే అవి కొంచెం వేగినా సరిపోతుంది. ఎక్కువ వేగితే కారం అనేది చేదుగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చూడండి, కారంకి ఇలా ఎండుమిర్చిని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం ధనియాలు యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్నంత వరకు. దీనికి మెజర్మెంట్ అంటూ ఏం లేదండి, ఎవరికి కావాల్సినంత వారు వేసుకోవచ్చు దానిలో. ఎండుమిర్చిని మాత్రం 2 కట్టలకి 10 నుంచి 15 వరకు తీసుకున్నాను నేనైతే. ఇక మీకు మీ కారంకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఫైనల్గా దించబోయే ముందు మెంతులు వేసుకోవాలండి. ముందే వేసేస్తే అవి త్వరగా మాడిపోతాయి, అందుకని దించే ముందు మనం వేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ ఎండుగారానికి ఇవి మనం వేడిగా ఉన్నప్పుడే దంచుకోకూడదండి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఎండుమిర్చి అనేవి మెత్తగా ఉంటాయి. అవి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడతాయి అన్నమాట. అవి మనం రోట్లో వేసి దంచేటప్పుడు త్వరగా మెదిగిపోతాయి. అందుకని కొంచెం సైడ్ తీసి చల్లారి పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి గోంగూరని ఉడికించుకుందామండి. దానికి ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తుంచుకొని కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూరని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టలు తీసుకున్నాను కదండి, కడాయి నిండుగా వచ్చింది. ఉడికేసరికి చూడండి కడాయి కిందకి వెళ్ళిపోతుంది అనమాట, అంత తక్కువగా అయిపోతుంది. ఇలా గోంగూరని అంతా పెట్టేసుకున్న తర్వాత కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదండి. వాటర్ యాడ్ చేస్తే బూజు పట్టేస్తుంది. ఇక్కడ నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోలేదు. ఆ ఆయిల్ ఉంటుంది కదండి, అదే సరిపోతుంది. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మగ్గనించుకోవాలండి. ఇక్కడ చూడండి ఎంత ఉడికిపోయి ఎంత తక్కువగా అయిపోయిందో. ఫస్ట్ ఏమో కడాయి నిండుగా ఉంది, ఇప్పుడు వచ్చేసరికి కొంచెంగా అయిపోయింది. చూడండి, కలబెడుతుంటేనే జిగురుగా భలేగా ఉంది కదా. ఇలా ఒకసారి కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయదండి. చూసారా, ఇక్కడ చూడండి 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము ఆకు ఉడికిందా లేదా అనేది. చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో ఇలా నలిపితే. మనం వేసిన నూనె సరిపోతుందండి, బాగా వేగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రోట్లో దంచుకుందాము.
రోల్ని ఒక గంట ముందే బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటర్ అనేది డ్రై అయిపోవాలి, కొంచెం కూడా వాటర్ ఉండకూడదని చెప్పాను కదా, బూజు పట్టేస్తుంది. ఇప్పుడు రోట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి బాగా దంచుకోవాలండి. మెత్తగా దంచుకోవాలి, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా దంచుకోండి. ఈ గోంగూర నిలవ పచ్చడికి మనం రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఏ పచ్చళ్ళైనా, ఇదేనే కాదు ఏ పచ్చడైనా సరే మనం రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. నాకైతే పర్సనల్లీ రోట్లో దంచిన పచ్చళ్ళు అయితే చాలా చాలా ఇష్టము. అవే టేస్ట్గా కూడా ఉంటాయి. మనం తయారు చేసుకున్న ఎండుమిర్చిని వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అవి బాగా మెదిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకొని బాగా నూరుకోవాలి. చూడండి, ఇక్కడ గోంగూరని వేసుకొని బాగా దంచుకుంటున్నాను. పచ్చడి అంతా బాగా మెదిగేంత వరకు పంటతో మనం ఇలా రోట్లో వేసుకొని ఇలా తిప్పుతూ బాగా నూరుకోవాలండి. పచ్చడి అనేది బాగా మెత్తగా నూరుకుంటేనే బాగుంటుంది. బరకగా ఉంటే ఆకుగా ఉంటే టేస్ట్ బాగుండదు. వీలైతే అంత మెత్తగా బాగా రుబ్బుకోవాలి. పచ్చడి కొంచెం నూరుకున్న తర్వాత దీనిలోకి వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయని ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా దంచుకొని రోట్లో వేసుకోవాలి. ఇలా దాదాపు ఒక పాయి వరకు వేసానండి నేను. మీకు అంత ఎక్కువ నచ్చదు అనుకుంటే తగ్గించి వేసుకోండి. చూడండి, ఇలా పచ్చడి అంతా బాగా నూరుకోవాలి. పచ్చడి నూరేటప్పుడు ఎప్పుడూ చేయి పెట్టి నెరపటం కానీ అలా ఏం చేయకండి, పచ్చడి బూజు పడుతుంది. చూసారా, ఇక్కడ నాకు వెల్లుల్లి రెమ్మలు చాలనట్టు అనిపించింది, అందుకనే నేను కొన్ని యాడ్ చేసుకున్నాను. బాగా మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలండి. బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక గెరిటి సహాయంతోనే చేయండి, లేకుంటే చేతితో మాత్రం చేయొద్దు, చెప్పాను కదా బూజు పడుతుందని. ఇలా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపుని యాడ్ చేసుకోవాలండి. తాలింపు పెట్టుకుంటేనే మనకి నిల్వ ఉంటుంది. ఇలా గోంగూర మొత్తాన్ని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపుని రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఇది కొంచెం నిల్వ ఉండాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 3 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోండి. తాలింపుని మాడిపోకుండా బాగా చూసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకొని తాలింపు అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఒక బౌల్లోకి తీసుకున్నాము, దాన్ని తాలింపులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయకుండానే ఈ గోంగూరని వేస్తున్నాను. తాలింపులోకి ఈ గోంగూరని వేసిన తర్వాత ఆయిల్ అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. నిమిషం అలా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే రోట్లో నూరుకున్న గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.